ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్ అమ్ముడు వేయండు ఎలక్షన్ ఆఫీసర్ అమ్ముడు వేయండు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫస్ట్ కౌంటింగ్ చేసిర్రు. కౌంటింగ్ చేస్తే ఫస్ట్ 9 వచ్చినాయి, మళ్ళీ రెండోసారి చేస్తే 6 వచ్చినాయి, మళ్ళీ మూడోసారి చేస్తే 1 వచ్చింది. ఆ 1 కౌంటింగ్ చేసిర్రు దొంగలు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మేము మళ్ళీ పెట్టాలి ఎలక్షన్. సార్ విజయ, నేను ఇవాళ సర్పంచ్ చేసిన, నన్ను కావాలని చేసిర్రు. పైసలు అమ్ముడు పోయిండు, పైసలు అమ్ముడు పోయిండు. మాకు లెక్కింపులు కావాలి, మేము ఇప్పుడు లేవు. మాకు మళ్ళీ ఎలక్షన్ కావాలి, మళ్ళీ ఎలక్షన్ కావాలి. గ్రామంలో ఎలక్షన్ పెరగదాకా నేను ఇప్పుడు గుండ్లగూడెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్ ఎందుకు రారు లోపలికి, నేను అప్పటికే వాళ్ళని ప్రశ్నించినా కూడా క్యాండిడేట్ రావట్లేదు, వాళ్ళ హస్బెండ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ కౌంటింగ్ అయిపోయాక ఫస్ట్ 9 వస్తాయి, తర్వాత 7 వస్తాయి, తర్వాత 4 వస్తాయి, తర్వాత 1 వస్తుంది. ఎక్కడ లోపం ఉంది? ఆఫీసర్ అమ్ముడు పోయింది కాబట్టి లోపం ఉంది. రీకౌంటింగ్ చేయాలి, లేదా రీ ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్ మళ్ళీ పెట్టింది సార్, అవసరం లేదు. ఫ్రీ ఎలక్షన్ పెట్టాలి. అమ్ముడు పోయిరు. ఇక్కడ ఉన్న ఆర్ఓ గారు ఇంత కూడా అసలు అతనికి ఇంత కూడా అది లేదు. కౌంటింగ్ విషయంలో మేము వెళ్ళి ప్రశ్నించగా మళ్ళీ కౌంటింగ్ చేస్తే 50 బిండల్లో 2 ఒక దాంట్లో ఒకటి దాపెట్టి కౌంటింగ్ చేసారు. వాళ్ళతోటి కుంభక్కయ్యి నేను వెళ్ళి ప్రశ్నించగా దాన్ని చేస్తే ఒక దాంట్లో 1 వెళ్ళింది, ఒక దాంట్లో 1 వెళ్ళింది. సార్ మళ్ళీ ఒకసారి స్కేల్ పెట్టి అవన్నీ చూడండి సార్ అని అంటే వాళ్ళకు అమ్ముడు పోయి కనీసం మాకు ఇంత ఇప్పుడు 2 గంటల నుంచి ఇంత రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం మరి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయమన్నా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తలేరు. మరి కౌంటింగ్ చేయమన్నా కౌంటింగ్ చేస్తే మేము ఒకటి రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని కూడా మాకు రిటర్న్గా ఏదన్నా ఇవ్వమంటే కూడా అతనికి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు. వాళ్ళతోటి కుంభక్కయ్యి ఈ విషయంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి జరగమని కోరుకుంటున్నాం. వాళ్ళు పైసలు పెట్టొద్దు, వీళ్ళు పైసలు పెట్టద్దు, ఊరు మొత్తం కలిసి ఫ్రీ ఎలక్షన్ పెట్టింది. నాకు పైసలు అమ్ముడు పోయిరు. నాకు డౌట్ వచ్చి అక్కడ మా మిస్సెస్ పడిపోయింది. ఆమె నీరసం అయిపోయి పడిపోతే నేను ఆమె ప్లేస్లో అక్కడికి వెళ్ళి అసలు నాకు డౌట్ వచ్చి 2 ఓట్స్ తక్కువ వస్తున్నాయి అక్కడ అని వాళ్ళు కౌంటింగ్కు ప్లస్ అక్కడ పోలైన ఓట్లకు తక్కువ వస్తున్నాయని చెప్తే నేను మళ్ళీ చెక్ చేపిస్తే వాళ్ళు దొంగతనంగా 50 బిండల్లో వాటిని దాపెట్టినారు. నేను వెళ్ళి చూపిస్తే కనుక అప్పుడు అది దొరికినాయి. మళ్ళీ ఇంకా నాకు డౌట్ వచ్చింది, లోపల సింబల్ కూడా పోతాన పేలైన చిత్తైన ఓట్లను కూడా వాళ్ళు కౌంటింగ్లో కలిపిరు. వాళ్ళకి ఎవరైతే పడ్డాయో ఆ ఓట్లను నేను చూపించమని అడిగితే అసలు అతనికి సమాధానం చెప్తలేడు. 2 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ ఇంత కూడా స్పందిస్తలేడు. కావున ఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి మళ్ళీ మా గుండ్లగూడెం గ్రామంలో రీ ఎలక్షన్ పెట్టగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.